ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పశ్చిమ హెరత్ ప్రావిన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు బుధవారం అధికారికంగా ధృవీకరించారు. ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వ ప్రతినిధి ఎక్స్ వేదికగా స్పందించారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత భయానక ఘటనగా ఆయన దీనిని అభివర్ణించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడం, సమీపంలోని ప్రజలు భయాందోళనకు గురవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఇరాన్ నుంచి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ వలసదారులని ప్రావిన్షియల్ అధికారి మహమ్మద్ యూసఫ్ సయీదీ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్ సరిహద్దులోని ఇస్లాం ఖలాలో వీరంతా బస్సు ఎక్కి రాజధాని కాబూల్ కు బయలుదేరారని ఆయన వివరించారు. స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటనపై తీవ్ర విషాదం నెలకొంది.